ఆ బారదాన ముందుగున్న వాళ్ళకు కొంచెం మాట వచ్చిన వాళ్ళకి ఇస్తారు, మాట రాని వాళ్ళకి ఎవరు ఇచ్చులేదు. లంచాలు తీసుకుంటారు, ఇస్తారు బారదాన. ఇక మంచి కొంచెం అమాయకుల వాళ్ళకి ఇచ్చులేదు. ఇప్పుడు దాకపోవట్లేదు. పైసలే బారదానకు పైసలే, లారీకి పైసలే. ఇక్కడ పోసి ఎన్ని రోజులు అవుతుంది? మేము ఇక్కడ పోసి నెల అవుతుంది. ఇప్పుడు ఈ 2 తారీఖు వస్తే నెల. ఇప్పుడు వారం రోజులు అయితే తర్వాత కొనరాట. ఎట్లా మరి మీ పరిస్థితి? ఏమో మందు తాగుతారు, ఇంకేంది ఇక. ఏం చేస్తుడు? ఇప్పుడు దాకా మీరు ఒడ్లు గిట్లా మక్కలు అమ్ముకోలే, పైసలు కూడా లేవు. మళ్ళీ వ్యవసాయం చేసుకోవాలంటే పైసలు ఏడు నుంచి వస్తాయి? ఏ నుంచి వస్తాయి? ఏం చేస్తుడు? ఏం చేద్దాం? మళ్ళీ అప్పు చేసేవాళ్ళ చెయ్యాలి. అప్పుడు చేస్తే వాడు ఇస్తాడంటే ఇక మరి ఏం చేస్తాం? ఇక కనీసం రైతు బంధు అన్న ఇస్తుండ అమ్మా? ఇస్తాడు రైతు బంధు, ఆయనకి ఇట్టం వచ్చినప్పుడు ఇస్తాడు. మరి మీకు పెట్టుబడి టైం కావాలి అమ్మా, ఇష్టం వచ్చినప్పుడు ఇస్తే ఎట్లా? ఇక మరి ఏం చేద్దాం? ఏమన్నా మరవాడు ఉన్నదా ఆయనకి తోటి? బియ్యం ఇస్తున్నాడా? ఇంద్రమ్మ ఇల్లు ఇస్తున్నాడా? బియ్యం ఎక్కడి? అయ్యే దొడ్డు బియ్యం స్నానం చేసి ఇస్తాడు. సన్న బియ్యం ఇస్తాండ, సన్న బియ్యం లేవు, అవే రాకుతాండు ఇస్తాడు. 2500 లేవు. ఇంకా చదువుకున్న వాళ్ళకి సుత పైసలు ఇస్తానన్నాడు, అవి లేవు, ఏది లేవు. స్కూటీలు ఇస్తాడు, కూటీలు ఇస్తానన్నాడు, కూటీలు లేవు. తులం బంగారం ఇస్తాడు, ఫ్రీ గ్యాస్ లేదు, ఏది లేదు. గ్యాసులు 500 గ్యాస్ ఇస్తానన్నాడు, ఇక 1020 అయింది మొన్న. ఎంతగానో ఇబ్బంది పడ్డారు అమ్మ పోయిన ప్రభుత్వంలో మీరు? పల్లె బాధ అనిపిస్తుందా కాంగ్రెస్ పార్టీ? అనిపిస్తుంది. ఏం చేసుడు? ఇక యూరియా బస్ అప్పుడు ఇబ్బంది, ఇప్పుడు కూడా ఇబ్బంది. మన బత్తాలకు ఎంత ఇబ్బంది ఉన్నది? మన బత్తాలకు ఇబ్బంది ఉన్నది.